బాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత ఓ హిందీ సినిమా సక్సెస్‌ని చూసింది. 'ఛత్రపతి శివాజీ' తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన 'చావా' చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో రికార్డ్ కలెక్షన్లతో పరుగులు పెడుతోంది దేశంలో. అయితే 'చావా' కథాకథనాలపై విమర్శలు, మరోవైపు రోమాంచితమైన పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు కూడా అంతిదక్కాయి. ఇక ఈ చిత్ర కథ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా యోధుడు, పండితుడు, రచయిత, ఆలోచనాపరుడిగా కూడా చెబుతారు. ఆయన తన జీవిత కాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింట్లో గెలిచినట్టు చరిత్ర సాక్ష్యంగా చెబుతోంది. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రల్ని ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై శంభాజీ దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబ్కు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న శంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులేమిటి? శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు అన్నది ఈ సినిమా కళ్ళకడుతోంది. దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం, శత్రువుకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఆ పోరాట పట్టిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని శంభాజీ కొనసాగిస్తారు. ఆయన పాలన ఆద్యాంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడుగున ధైర్యాల, శౌర్యం, స్వాతంత్ర కాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. శంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్నే సినిమాకు అవసరమైన కథాశక్తిగా మారిన చావా సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలుంటాయి. అందుకు శంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. నిజానికి వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే సినిమాలో చూపించారు. మరాఠా సేనలు జై భవానీ, హరహర మహాదేవ అంటూ విరుచుకుపడుతుంటే థియేటర్ విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానము బాగుంది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీర మరణం పొందుతుంటే శంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబ్ హింసించే సన్నివేశాల్లో థియేటర్లలో ప్రేక్షకుల్లో కన్నీళ్లు ఆగడం లేదు. అయితే ఈ సినిమా ప్రభావం ప్రస్తుతం పలు అంశాలపై పడింది. ఉదాహరణకు మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఓ కొత్త అలజడి స్టార్ట్ అయింది. బుర్హాన్పూర్లోని అసర్గఢ్ కోటను బంగారు గనిగా, శంభాజీ సైన్య స్థావరంగా చావా చిత్రంలో చూయించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అయితే ఈ విషయం అక్కడి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. టార్చ్ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్ డిటెక్టర్స్ తో స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు. ఇష్టానుసారంగా తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని పుకార్లు వ్యాపించడంతో ఆ ప్రాంతానికి రోజు రోజుకు వచ్చే జనాల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే ఈ ప్రచారం కొందరు ఆకతాయిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు. నిజానికి బుర్హాన్పూర్ గతంలో మొఘలుల నగరంగా ఉండేది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ దగ్గరున్నటువంటి బంగారాన్ని, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతిపెట్టేవాళ్ళు. కాబట్టి తవ్వకాల్లో నాణాలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాకపోవచ్చు. అయితే నిజంగా అక్కడ అలాంటి నాణాలు బయటపడితే ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నారు. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన వాళ్ళు భావోద్వేగాలకు లోనవుతున్నారు. మహారాష్ట్రలో అక్కడి జనం శివాజీ మహారాజ్ను దేవుడిలా కొలుస్తారు. ఆయన్ను ఏదైనా అంటే వారు ఏ మాత్రం సహించరు. అలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.
అవి కూడా సినిమా థియేటర్లలో జరుగుతుండడం ఇక్కడ విశేషం అని చెప్పాలి. చావా సినిమా క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇక ఆ సీన్స్ లో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ఆ సీన్స్ లో ఎమోషనల్ అవ్వని ప్రేక్షకులంటూ ఉండటం లేదు. అయితే కొంతమంది ఆకతాయిలు క్లైమాక్స్ సమయంలో జోకులు వేస్తూ పెద్ద పెట్టున నవ్వారు. కుళ్ళు జోకులు వేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేశారు. దాంతో పక్కనే ఉన్న ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ వెంటనే ఆ ఆకతాయిలకు దేహశుద్ధి కూడా చేసి బయటకు తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పించి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, శంభాజీ మహారాజ్ కి జై అనిపించారు. ఈ సినిమా గురించి మొదట్లో పెద్దగా ప్రచారం జరగని కారణంగా మామూలుగానే థియేటర్లలోకి ప్రవేశించింది. కానీ ఆ తర్వాత జనాన్ని విపరీతంగా ఆకర్షించడం స్టార్ట్ అయింది. మౌత్ పబ్లిసిటీ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చెప్పడానికి ఈ ప్రచారం ఓ ఉదాహరణగా ఉంటుంది. ఈ సినిమా చూసేందుకు ఓ అభిమాని వినూత్న ప్రయత్నం చేశారు. సినిమా ప్రదర్శన పూర్తి కాగానే శంభాజీ మహారాజ్ గెటప్ లో గుర్రం పైనే థియేటర్ స్క్రీన్ ముందుకొచ్చారు. థియేటర్లో ఆయన హరహర మహాదేవ్, జై భవానీ అంటూ నినాదాలు చేశారు. ఇది చూసిన ప్రేక్షకులు జై శంభాజీ మహారాజ్ అంటూ నినదించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాను చూసిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర కామెంట్ చేశారు. శంభాజీ మహారాజ్ గురించి స్కూల్ పాఠ్యాంశాల్లో ఎందుకు బోధించలేదంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే దీనిపై కొందరు ఆకాష్ కు మద్దతు తెలుపుతూ ఉండగా మరికొందరు మాత్రం వివాదం చేయొద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కాకుండా మరో కీలకమైనటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో ఔరంగజేబ్ ను చాలా క్రూరమైన పాలకుడిగా చూపించారు. కానీ ఔరంగజేబ్ గొప్ప పాలకుడని మహారాష్ట్ర ఎస్పీ నాయకుడు అబూ అజ్మీ చేసిన ప్రకటన పెను దుమారం రేపింది. ఆయన చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. అబూ అజ్మీ తన ప్రకటనను ఉపసంహరించుకున్నప్పటికీ ఇప్పుడు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. రాష్ట్రంలోని అనేక రాజకీయ మతపరమైన సంస్థలు ఈ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఔరంగజేబ్ మరణించిన సమయంలో మహారాష్ట్రలోనే ఉన్నాడు. మొఘల్ చక్రవర్తిని ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్దాబాద్ లో ఖననం చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అక్కడుంది. ఈ వివాదం నేపథ్యంలో ఒక ఆర్టీఐ నివేదిక అగ్నికి ఆజ్యం పోసింది. హిందూ జన జాగృతి సమితి ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం 2011 నుంచి 2023 వరకు ఔరంగజేబ్ సమాధి నిర్వహణ కోసం కేంద్ర పురావస్తు శాఖ సుమారు 6.5 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించింది. సింధుదుర్గ్ కోటలో ఉన్న రాజరాజేశ్వర ఆలయ నిర్వహణకు ఏటా 6,000 మాత్రమే ఇస్తుండగా సమాధి నిర్వహణకు ఇంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారని కమిటీ ప్రశ్నను లేవనెత్తింది. ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తొలగించాలనే డిమాండ్ మొదలైంది. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఔరంగజేబ్ సమాధికి భారత పురావస్తు సర్వే శాఖ రక్షణ కల్పించిందని అంటున్నారు. ఈ పని చట్టపరమైనటువంటి ప్రక్రియ కింద జరిగిందని చెప్పారు. కాబట్టి దీన్ని తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందంటున్నారు. మొత్తానికి ఓ చిత్రం దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రభావం చూపిస్తోంది.